రక్షణ శాఖతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎంఓయు. కంటోన్మెంట్ భూములు ఇవ్వటానికి రక్షణ శాఖ సిద్ధం. ప్రతిగా షామీర్పేటలో ల్యాండ్స్ ఇచ్చేందుకు సర్కారు రెడీ. నేడు మహబూబ్ నగర్ జిల్లా జూరాలకు మంత్రి ఉత్తమ్. రోపులు తెగిన గేట్ల పరిశీలించనున్న మినిస్టర్. అనంతరం అధికారులతో సమీక్ష. నేడు గాంధీభవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ. హాజరు కానున్న కొండా మురళి. వరంగల్ జిల్లా నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ. రేపు నిజామాబాద్కు రానున్న అమిత్ షా. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి. భారీగా ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ శ్రేణులు. 3 విడతల్లో తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభం. జూలై 1 నుంచి ధ్రువపత్రాల పరిశీలన. విశాఖ నగరానికి మంచినీటి ముప్పు. వాటర్ సప్లై కార్మికుల నిరవధిక సమ్మె. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. 98 వార్డుల్లో తాగునీటికి ఆటంకాలు. అల్లూరు జిల్లా పాడేరులో పోలీసుల కార్డన్ సెర్చ్. ఇంటింటికి వెళ్లి తనిఖీలు. వికారాబాద్ జిల్లా తాండూరులో గంజాయి కలకలం. రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసుల తనిఖీలు. ఓ వ్యక్తి దగ్గర 1.2 కేజీల మత్తు పదార్థం స్వాధీనం. కరీంనగర్ జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులో మంటలు. డిపో సిబ్బందికి సమాచారం ఇచ్చిన డ్రైవర్. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. ప్రయాణికులు బస్సులో లేకపోవడంతో తప్పిన ప్రమాదం. శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 1,13,384 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. చైనా రక్షణ మంత్రితో రాజ్నాథ్ సింగ్ భేటీ. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ. పలు కీలక ఒప్పందాలు. ఎయిర్ ఇండియా ఆఫీస్లో గ్రౌండ్ సేవల సిబ్బంది పార్టీ. డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్. సోషల్ మీడియాలో వైరల్గా మారిన దృశ్యాలు. 4 సీనియర్ ఉద్యోగులపై వేటు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీ లెక్కింపు. 4,78,54,875 రూపాయల కానుకలు.